హాయ్ గైస్, దిస్ ఇస్ హరిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ తెలిసిందే, జనవరి మంత్ అండ్ ఫెబ్ మిడిల్ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది. సో మనం కూడా వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే షాపింగ్ స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ రాంగ్ టైమింగ్లో వెళ్ళాం అనుకుంటా. ఎంత రష్ ఉందంటే, అది కూడా వీకెండ్ అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా ఎండ్ వస్తుంది. అందుకే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోయాం. చాలా ఐటమ్స్ చూసాము. అన్నీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కానీ బేరం ఆడితే బాగానే ఇచ్చారు. అండ్ చాలా బేరం ఆడాం కానీ చూసిన ప్రతి ఒక్కటి కొంటామా ఏంటి. అందులో నాకు నచ్చినవి కొన్ని కొనుక్కున్నవి మీకు ఈరోజు చూపిస్తా. వీకెండ్ రావడం వల్ల చాలా రష్ ఉంది. రష్ ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోయాం అన్నీ. బట్ వీ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. లాస్ట్ వీకెండ్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి కొనుక్కున్నామో చూపిద్దాం అనుకుంటున్నా. ఇట్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ హాల్. సో ఫస్ట్ అన్నిటికన్నా చిన్న ఐటమ్, అసలు ఇది ఎందుకు కొనుక్కున్నామో తెలీదు, కొంచెం చాలా క్యూట్గా ఉందని చెప్పి కొనుక్కున్నాం. ఇట్స్ అ మిర్రర్. ఇలా ఓపెన్ అవుతుంది. ఇట్స్ యాక్చువల్లీ క్యూట్, చాలా బాగుందని చెప్పి కొనుక్కున్నాం. అవసరం ఉందో లేదో తెలియదు, బట్ యా. నెక్స్ట్ ఐటమ్, మేము రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ ఇంట్లోకి కొన్ని క్యూట్గా ఉండే థింగ్సే కాకుండా కొంచెం వింటేజ్ ఐటమ్స్లా కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇది చూసాం అక్కడ, చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది. ఇట్స్ అ బుల్లెట్ బైక్. సో ఇది షోకేస్లో అలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాం. చాలా బాగుంది. ఇట్ రీటైల్ ఫర్ అరౌండ్ 750 ఐ గెస్. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, బట్ బేరం ఆడి లాస్ట్కి 750 కొన్నాం. 750 or 800 కొన్నాం. అదే షాప్లో ఇంకొక ఐటెం కొన్నాం. ఇది నాకు నచ్చింది. ఆ బుల్లెట్ ఏమో మా హస్బెండ్కి నచ్చింది. అది ఆయన కొన్నారు, ఇది నేను కొన్నా. అది ఆయన కోసం కొనుక్కుంటే ఇది నా కోసం కొనుక్కున్నా. ఇట్స్ అ బైసైకిల్. ఎంత క్యూట్గా ఉందో. ఇట్స్ రియలీ గుడ్. ఇట్స్ అ రిక్షా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా బాగుంది. ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది మాకు అరౌండ్ 400కి వచ్చింది. ఇది కూడా బాగా బేరమాడి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చెప్పులు. ఇట్స్ అ నైస్ కలర్, ఆలివ్ గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ ఇట్స్ రియలీ నైస్. ఇది మా చెల్లి కొనుక్కుంది. అండ్ ఇట్ రీటైల్ ఫర్ అరౌండ్ 450. ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నవి కొరియన్ నైట్ సూట్స్ కదా. సో అవి తీసుకుందామని వెళ్ళాం, బట్ అవి ఏం తీసుకోలేదు. కానీ వీ టుక్ సమ్ ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్. ఇలా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఇట్స్ లాంగ్ లెంత్. ఇది మాకు అరౌండ్ 250కే వచ్చింది ఇది. అండ్ వన్ మోర్ నైట్ ప్యాంట్. ఇది కూడా లాంగ్ లెంత్ నైట్ ప్యాంట్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మా వదినకి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకుందాము. ఇది టాప్. అండ్ ఇది వచ్చేసి చున్నీ, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఇది ప్యాంట్. చూడండి ఎంత బాగుందో. ఇట్ లుక్స్ సో గ్రాండ్. అండ్ ద వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అంటే చాలా బాగుంది. అండ్ ద కలర్ కాంబినేషన్ ఈజ్ సో గుడ్. అండ్ ఇదొక డ్రెస్ మెటీరియల్. ఇది మా ఆయన సెలెక్ట్ చేశారు వాళ్ళ అక్క కోసం. చాలా బాగుంది, మంచి లేస్ వర్క్ వచ్చింది. ఇది టాప్. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అండ్ చున్నీ. చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ బాందిని ప్రింట్లో ఒక డ్రెస్ మెటీరియల్.
కలర్ కాంబినేషన్ అండ్ సో సాఫ్ట్, చాలా బాగుంది మెటీరియల్ అయితే. ఇది టాప్, ఇది చున్నీ అండ్ ఇది ప్యాంట్. ఇక్కడైతే నేను అబ్జర్వ్ చేసింది బాగా ఎక్కువగా చికెన్ కర్రీ మెటీరియల్స్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి లైక్ 10,000 15,000లో కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. మేమైతే చికెన్ కర్రీ ఏం తీసుకోలేదు, బట్ ఇలా మేము అన్నీ సింపుల్గా ఉండేవే ప్రిఫర్ చేసాము. వన్ మోర్ డ్రెస్, ఇది రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నాము. ఇట్ లుక్స్ లైక్ దిస్, చాలా బాగుంది. ఇక్కడ పెద్ద వర్క్ వచ్చిందని అనిపిస్తుంది కానీ బయట అయితే చూడడానికి అలా ఏం లేదు. ఇట్స్ చాలా సింపుల్గా ఉంది. ఫ్లోరల్ వచ్చింది అండ్ ప్యాంట్ డ్రెస్కి సైడ్స్లో కూడా డీటెయిలింగ్ అంతా బాగుంది అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు 10 years బ్యాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం ఆఫ్టర్ 10 to 12 years అనుకుంటా. ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా తీసుకుని వెళ్ళాను నేను అందరినీ. పాపం మొత్తం తిప్పించి అక్కడంతా. ఇండియా, దట్స్ ఇట్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్. బాయ్.